నిన్నటి వరకు ములుగు జిల్లాలున్న కర్రెగుట్టల మీద అన్నలున్నారని గుట్టల్ని చుట్టుముట్టిర్రు పోలీసులు. ఏం తక్కువ 20,000 మంది వరకు కర్రెగుట్టల్ని చుట్టుముట్టి అన్నల్ని టార్గెట్ చేసి కాల్పులు చేసిండ్రు. శాంతి చర్చలకు వస్తామన్న ఒప్పుకోలేదు సెంటర్ సర్కారులు. పాకిస్తాన్ బార్డర్లు అయ్యేటి యుద్ధంతోని బయటపడ్డ అన్నలు కొంతమంది ఇక జుడురి పనిచేసిండ్రు. కర్రెగుట్టలు ఖాళీ చేసిరు. పోలీసు వాళ్ళ తానికి వచ్చి లొంగిపోయిరు అన్నలు. ఓ 20-25 వద్దుల సంది కర్రెగుట్టల్ని కాపు కాసేటి పోలీసు వాళ్ళు గుట్టలు వదిలిపెట్టి పాకిస్తాన్ బార్డర్ కు పోయిరు. అత్తలేనప్పుడే అరిసెల చూసి చూడాలన్నట్టు కాపు కాసేటి పోలీసు వాళ్ళు లేందు చూసి ఇదే అది అనుకున్నట్టున్నది కావచ్చు. అంత గుంపై చక్కగా ములుగు పోలీసు పెద్దసారి ముంగడికి పోయి లొంగిపోయిరు. గిట్లా కొత్తపల్లి రాంపూర్ సర్కార్ కమిటీ అధ్యక్షుడు అయిన కోరం పాపారావు అలాగే ఇంకా 17 మెంబర్స్ ఈరోజు ములుగు పోలీస్ ముందు లొంగిపోయారు. అగనాట ఏం తక్కువ 22 మంది అన్నలు తుపాకులు ఇడిచిపెట్టిలాట పోలీసు వాళ్ళ ముంగడికి వచ్చిలాట. దళ కమాండర్లకేంచి దళ సభ్యుల వాళ్ళకి అందరు ఉన్నారట. అండ్లా గట్ల లొంగిపోయిన వాళ్ళ దాంట్లో కొంతమంది మన తెలంగాణ వాళ్ళు ఉంటే ఇంతమంది ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ వాళ్ళు ఉన్నారట. అయితే షానొద్దులకేంచి అన్నలు లొంగిపోవాలని ములుగు జిల్లా పోలీసు వాళ్ళు చెప్తూనే ఉన్నారు. పోరు కన్నా ఊరి మిన్న అనేది కార్యం పెట్టుకొని అన్నల ఊళ్ళకు పోతున్నారు. వాళ్ళ ఇంటి వాళ్ళతో మాట్లాడొచ్చారు చాలా మాటల. అంతేకాదు లొంగిపోయిన అన్నలకు పని చూపెడతాం, ఆర్థిక సాయం కింద ఓ 50,000 రూపాయలు ఇస్తామని కూడా చెప్పారు ఇంత మునిపే. అయినా పోలీసు వాళ్ళ మాటలు ఎవరు శవున పెట్టలేదు, దళాన్ని వదిలిపెట్టి రానే రాలేదు. ఇప్పుడు కర్రెగుట్టల మీద అన్నల్ని టార్గెట్ చేసేటాళ్లకు ఇదే సందనుకొని పోలీసు వాళ్ళ కాడికి వచ్చి లొంగిపోయారు అన్నట్టు. ఒక్క మాటలో చెప్పాలంటే పాకిస్తాన్ లో యుద్ధం లేకుంటే గుట్టల మీద ఏమయ్యేది ఉండేనో కూడా ఎవరికి తెలియదు. కర్రెగుట్టల మీద కాపు కాసిన పోలీసు వాళ్ళు బౌడే ఆలస్యం, వీళ్ళు ఇటొచ్చిర్రు. ఇక మరి చూడాలే తదిమూలు కూడా ఏమన్నా లొంగిపోతారో లేదో అనేటిదిగా రేపు.